మీరు అధికారంలో ఉంటే ఈ యువత అంతా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే ఉత్తరాంధ్రలో ఉండి ఇళ్ల దగ్గరే ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటూ ఉద్యోగాలు చేసుకుని ఉండేవాళ్ళ? 100%, 100% ఆనాడు ఉత్తరాంధ్రని ఒక ఫార్మా హబ్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో ముందరికెళ్ళాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అందుకే ఎయిర్పోర్ట్ కి అంత పెద్ద ఎత్తున భూసేకరణ కూడా చేశాం. అందరు అడిగారు ఎయిర్పోర్ట్ కి అంత భూమి అవసరమా అని. అప్పుడు ఒకే హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల హైదరాబాద్ ఎంత పెరుగుతుంది. అది మా కళ. ఆ ఒక్క భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు మొత్తం మారుతాయని. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళింది. ఆయన నాయకత్వంలోనే ఆ భూసేకరణ జరిగింది. కానీ చూడండి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళా. జరిగిన శంకుస్థాపన ఈయన వంగలేక రాయి పైకి పిలిచి కొట్టి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. చెప్పే కదా ఈయనకి మార్కెటింగ్ పిచ్ ఎక్కువ. అది ప్రాబ్లం. అది మనకున్న ఆంధ్ర రాష్ట్రకున్న ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్. ఇక మీరు కూర్చోరు కదా ఎట్టి పరిస్థితుల్లో. నేను చాలా సభల్లో పాల్గొన్నప్పుడు కూర్చోమని రిక్వెస్ట్ చేశాను. బట్ నేను కూర్చోను, నేను తిరుగుతూనే ఉంటా. ఎవరు ప్రశ్నలు అడుగుతారో వాళ్ళందరికీ నేను నిల్చునే సమాధానాలు చెప్తా అంటూ ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న తీసుకుందాం లోకేష్ గారు. యువతలో నుంచి ఇటువైపు రైట్ సైడ్ నుంచి తీసుకుందాం. రైట్ సైడ్ నుంచి ఎవరు అడుగుతారు? మైక్ ఇచ్చారు. రైట్ సైడ్ నుంచి చెప్పు తమ్ముడు. రైట్. హలో చెప్పండి అన్నా. నమస్కారం అన్న. నా పేరు ప్రసాద్, విజయనగరం జిల్లా అన్న మాది. చెప్పు ప్రసాద్. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్న, బ్యాడ్మింటన్ ప్లేయర్ ని. రీసెంట్ గా అయిన లోకల్ అయిన ప్రతి గేమ్ లో నేను విన్ అయ్యేవాడిని అన్న. రీసెంట్ సెలక్షన్స్ కూడా అయ్యాయి, అందులో సెలెక్ట్ అయ్యాను. నా గోల్ ఏంటంటే నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడాలని నా గోల్ అన్న. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ మాకు లేదు. అలాగే విజయనగరంలో చాలా మంది యువత స్పోర్ట్స్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నా. అలాగే చాలా యువత ఉంది విజయనగరంలో, చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారన్న. మీరు స్పోర్ట్స్ మీద మంచి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నానన్న. ఒకసారి మీరు చెప్పాలి. థ్యాంక్స్ అన్న. తమ్ముడు ఈరోజు చూస్తే అన్ని రంగాల్లో తెలుగు నంబర్ 1 ఉన్నారు ఎక్సెప్ట్ స్పోర్ట్స్. క్రికెట్ లో చూస్తే తెలుగు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్యాడ్మింటన్ లో ఈ మధ్యన కొంతమంది బాగా పైకి వచ్చారు. గోపీచంద్ గారు ఆనాడు గోల్డ్ మెడల్ భారతదేశాన్ని గెలుచుకుని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో భూమి ఇచ్చి ఈ రోజు ఒక అద్భుతమైన అకాడమీ గోపీచంద్ గారు కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, యువతకి మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేశారు. అందుకే మీరు చూస్తే మినీ స్టేడియంలు గాని ఇండోర్ స్టేడియంలు గాని ఆనాడు మన ప్రభుత్వంలో కట్టింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పునరాసర కేంద్రంగా మారింది. నంద్యాలకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చాడబ్బా. ఆయన ఎప్పుడు టిక్ టాక్ యూట్యూబ్ వీడియోల్లో బిజీగా ఉంటాడు. ఆ వ్యక్తి ఏనాడు క్రీడాకారుల గురించి పట్టించుకోలే. కనీసం మనోళ్ళు నేషనల్ గేమ్స్కి వెళ్ళి ఆడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వాల. నేను ట్వీట్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి మేల్కొని కిట్లు ఇచ్చాడు. అంటే ఎంత అన్యాయంగా ఉందో చూడండి పరిస్థితి. ముఖ్యమంత్రి బాధ్యత కేవలం బటన్ నొక్కుతాం కాదు, ఒక విజన్ ఉండాలా. రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, అన్ని రంగాల్లో తెలుగు నంబర్ 1 ఎలా తీసుకురావాలనేది ఆ విజన్ ఉండాలి. అది మన ముఖ్యమంత్రి గారికి లేదు. మన ముఖ్యమంత్రి గారు సగం చూపు ఎప్పుడు జైలు వైపే. వెళ్ళొచ్చాడు కదా, తప్పులు చేశాడు కదా, ఇప్పుడు కూడా తప్పులు చేశాడు కదా, అందుకే చూపు ఎప్పుడు జైలు వైపే ఉంటుంది. దానివల్ల మనం నష్టపోయాం. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనాడు ప్రారంభించిన మినీ స్టేడియం ఇండోర్ స్టేడియంస్ పూర్తి చేస్తాం. నియోజకవర్గ వారిగా లీగ్స్ ఏర్పాటు చేస్తాం. అక్కడ నుంచి డెఫినెట్లీ స్టేట్ లీగ్స్ కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. క్రికెట్ లో కూడా తెలుగులో వచ్చే విధంగా మేము కష్టపడతామని ఈ సభాముఖం చెప్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ మీ మంగళగిరి నుంచే మొదలు పెట్టినట్టున్నారు కదా, ఇప్పటి నుంచే. మాకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఉంది. ఓకే. మా మంగళగిరిలో ప్రతి గ్రామానికి వార్డుకి ఇప్పుడు ఒక క్రికెట్ టీం ఉంది.
వాళ్ళకి క్రికెట్ కిట్స్ ఇప్పుడు ఎలక్కెళ్ళి వస్తున్నాయని కాదు, గత 3 సంవత్సరాలకి ఇస్తున్నాం. మేము లీగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఐపీఎల్ కన్నా ఎక్కువ మా మంగళగిరిలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూస్తారు. ఎంపీఎల్ అని పేరు పెట్టాను దానికి. సో అదే విధంగా ఆ ఎంపీఎల్ ని ఆదర్శంగా తీసుకుని అన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనేది తెలుగుదేశం ఆలోచన. రైట్, ఇటువైపు నుంచి సిస్టర్స్ లో నుంచి ఒక ప్రశ్న తీసుకుందాం. ఎవరు మాట్లాడతారు, ఎవరు అడుగుతారు?